నేను చెప్తున్నా రామన్న ఫ్యాన్స్ కి చెప్తున్నా, మీరు పోయిన తర్వాత రామన్నని చూసిన తర్వాత మస్తు అంటే మస్తు ఫీల్ అవుతారు. చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక రామన్న ఒక ఎనర్జెటిక్ స్టార్ సినిమా చూసిన అన్నట్టు అనిపించింది నాకైతే. ఇందాకే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసి వచ్చిన, నాకైతే నచ్చింది. పర్సనల్ గా చెప్తున్నా, మళ్ళీ రామన్న పాత మూవీస్ చూస్తున్నా, మళ్ళీ ఆ ఎనర్జీ ఉంది రామ్ లోపల అని చెప్పి చాలా అంటే చాలా సార్లు అనిపించింది నాకు. ఆయన కనిపించడం కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, అండ్ రామన్నని చూస్తున్నంత సేపు నాకైతే పాత సినిమాలు చూస్తున్నా ఆయన అన్నట్టు అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత బయోపిక్ ఆఫ్ ఫ్యాన్. అండ్ ఉపేంద్ర గారు అయితే సూపర్ గా ఉన్నారు. ఉపేంద్ర గారి యాక్టింగ్ గురించి అయితే మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు నా దగ్గర. అసలు ఆయన ఒప్పుకొని ఇంత మంచిగా చేసిండు, ఇంత మంచిగా లైక్ ఒక సపోర్టివ్ రోల్ లో కూడా ఇంత మంచిగా చేసిండంటేనే నాకు మస్తు అనిపించింది. అక్కడే మ్యూజిక్ మాత్రం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, ఎంత కొట్టాలో అంత కొట్టి కరెక్ట్ సెట్ చేసిండు, మంచి అనిపించింది. సాంగ్స్ మాత్రం నిజంగా నేను ఒకటే సాంగ్ బాగుంది అనుకున్నా, అదే అనిరుద్ధ్ పాడిన సాంగ్ ఒకటే బాగుంది అనుకున్నా, కానీ అన్ని సాంగ్స్ బాగున్నాయి. 2-3 ఫైట్లు పెట్టేసి సింపుల్ గా ఒక రొమాంటిక్ సాంగ్స్ పెట్టేసి ఐటమ్ సాంగ్ పెట్టేసి సినిమా కానిచ్చేద్దాం అన్నట్టు అనుకోలేడు డైరెక్టర్ మహేష్ బాబు పి. టేకింగ్ చాలా బాగా తీసుకున్నాడు, దాంతో పాటు స్టోరీకి ఎంత అవసరమో అంత పెట్టుకున్నాడు. యా కొంచెం లాగ్ అనిపించచ్చు, అంటే చాలా పెద్ద సినిమా ఇది, సో సెకండ్ హాఫ్ తర్వాత కొంచెం లాగ్ అనిపించచ్చు. బట్ ఈవెన్ దో సినిమాకి ఎంత కావాలో అంత పెట్టుకున్నారు, అంత తీసిండ్రు. భాగ్యశ్రీ భోస్లే మాత్రం సూపర్ అనిపించింది అబ్బా నాకు నిజంగా చెప్తున్నా. మొన్న కాంతాలో ఫిదా అయినా అంటే ఇప్పటిదాకా తేలలే, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత అసలు నైట్ పండుకుంటానో లేదో కూడా నాకు తెలియదు, అంత బాగా చేసింది. హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా చిన్న ఇచ్చిండ్రు, బట్ ఈవెన్ దో ఆమె చాలా ఇంప్రూవ్ చేసుకున్నా అని చెప్పి చూపెట్టుకున్నది కూడా. నేను చెప్తున్నా రామన్న ఫ్యాన్స్ కి చెప్తున్నా, సినిమా మాత్రం సూపర్ ఉంది. మీరు పోయిన తర్వాత రామన్నని చూసిన తర్వాత మస్తు అంటే మస్తు ఫీల్ అవుతారు. అరే అప్పటి సినిమాలలో కూడా ఇట్లానే ఉంటుండే కదా అన్నట్టు అనిపిస్తుంది మీకు. అంటే ఆ హెయిర్ స్టైల్, ఆ లుకింగ్ అని చాలా బాగుంది, మస్తు అంటే మస్తు ఉంది. ఈ పప్పిషేం పాట ఏదైతుందో అదైతే తీసి పడేసిండ్రు. మురళీకృష్ణ, రావు రమేష్ యాజ్ ఎ సపోర్టింగ్ రోల్ చాలా బాగా చేసిండ్రు, బాగుంది సినిమా అయితే నాకు నచ్చింది. కొంచెం లాగ్ అనిపించింది కానీ ఇట్స్ ఓకే, నడిచిపోతుందిలే అన్నట్టు అనిపించింది నాకు. ఫ్యానిజం అనేది ఏదో ఊరికేనే చేశారు, వాళ్ళకి ఒక పాయింట్ దగ్గర తగులుతుంది, అంటే ఈయనకి మాత్రమే నేను ఫ్యాన్ అవ్వాలి, వేరే హీరోస్ కి నేను ఫ్యాన్ అవ్వలేను అని చెప్పి. దాని తర్వాత లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ హీరో ఎవరైతే ఉన్నారో ఆ హీరో కోసం పడి వస్తూ ఉంటారు. అది ఫ్యాన్ ఉన్నోడికే తెలుస్తుంది అబ్బాయి, అంతే. ఫ్యానిజం చేసేటోడికే తెలుస్తుంది, ఫ్యాన్ గా ఉన్నోడికే తెలుస్తుంది. వచ్చి సినిమాలు చూసేసి సినిమా బాగుందా లేదా అని చెప్పేటోడికి ఏం తెలియదు, అర్థమవుతుందా? సో దట్స్ ద రివ్యూ ఆన్ ఆంధ్ర కింగ్ తాలూకా రామన్న. సూపర్ నువ్వు, జై హింద్.